ఇప్పుడు కంసుడు వచ్చాడు ఆ ఏడుపు వినపడగానే. ఆడపిల్ల అయితేనే మగ పిల్లాడైతేనే అష్టమ గర్భం, నన్ను చంపేస్తారు, అందుకు చంపేస్తానన్నాడు. ఆ చంపడం కూడా కర్కశత్వం. ఆ దేవకీదేవి ఒళ్ళో గట్టిగా దాచేసుకుని పాపం గుండెలకి హత్తేసుకుంది. అన్నయ్య 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 అని 10 మాటలు అంటే చెల్లెలి ముఖం చూసి ప్రేమ చూపిస్తాడేమోనని అన్న చెమింపుమన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మన కదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. అన్నయ్య 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 అన్న మాటకి పట్టాభిషేకం చేశారు పోతన గారు. ఆ అన్నయ్య అన్న పిలుపు అంత మధురం. ఇంత అన్నయ్య అన్న వాడు ఆ 2 కాళ్ళు పట్టుకు లాగేసి గిర్ర తిప్పి అక్కడే ఉన్న బండకేసి కొట్టాడు. అంతకుముందు పిల్లల్ని అలా చెప్పాడు వాడు. బండకేసి కొడితే ఆ పిల్ల బండకి తగలడం మానేసి గిర్ర తిరిగి ఆకాశంలోకి వెళ్ళి నిలబడగానే 8 భుజములతో ప్రకాశించింది. అష్టాదశ భుజాదేవి సహస్ర కరమండితాని, ఆమె 8 బాహువులతో నిలబడింది. శంఖము, చక్రము, గద, పద్మము, ఖడ్గము, శూలము ఇటువంటివి పట్టుకుని ఆమె ఆకాశంలో నిలబడితే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చి ఆమెని స్తోత్రం చేశారు. అంతకుముందే పరమాత్మ ఆవిడ్ని పుట్టమని చెప్పినప్పుడే ఆజ్ఞాపించాడు. 14 పేర్లు నీకు ప్రధానమవుతాయి. ఏ పేరుతో పిలిచినా రక్షించడమే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. నీది నాది కూడా అదే తత్వం అన్యాపదేశంగా. అందుకే భద్ర, దుర్గ, కాళి, చిండిక, అలాగే వైష్ణవి, మాధవి, శారద, అంబిక, నారాయణి, మాయ, ఈశాన, విజయ, 3 4 12, కన్య, కుముద 14. ఈ 14 పేర్లతో ప్రధానంగా నువ్వు లోకంలో పిలవబడి పూజింపబడుతుంటావు. ఈ పిల్లని రాతికేసి కొడితే పైకి లేచి చెప్పింది, తెంపరి వైబొరింబొరిని దేవకి బిడ్డల చిన్న కుర్రలం చంపితివి, ఇంకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నన్నొంపితివి శిరో ఇది బీరమే. నిన్ను చంపెడివాడొకడు నా సరసంజనించి నిన్ను చంపెడివాడొకండు వేరొక దిశ సంస్కృతి పొందెడివాడు దుర్మతి అంది. గురే, నన్ను చంపితే వచ్చిందిరా, ఇంతకుముందు పిల్లల్ని చంపావు, నన్ను నువ్వు చంపలేవు. నిన్ను చంపేవాడు పుట్టను పుట్టాడు, ఇంకో చోట పెరుగుతూను ఉన్నాడండి. ఇద్దరూ ఒక్కరోజే పుట్టారు. వెళ్ళిపోతున్న రైల్లోంచి పిల్లలు తెలియక రైల్లోంచి కిందకి దిగిపోయారు అనుకోండి. ఒకానొకప్పుడు ఈ సంఘటన నా జీవితంలోనే జరిగింది. గోదావరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరి నేను, నా భార్య, నా కొడుకు, కూతురు వస్తున్నాం హైదరాబాద్ నుంచి కాకినాడ. అప్పట్లో పెద్దాపురంలో ఉండేవాడిని. సావర్లకోట దిగాలి. రాత్రి అందరం నిద్రపోతుంటే మా అమ్మాయి బెర్త్ మించి దిగిపోయి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళడం అలవాటు. చిన్న పిల్ల బాత్రూమ్కి వెళ్ళడం కోసం అని చెప్పి కాజీపేట రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగుండగా రైల్లోంచి కిందకి దిగిపోయి ఎక్కడో ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళి అది ఏదో పాపం దానికి వచ్చినటువంటి అవసరాన్ని తీర్చుకునే పనిలో ఉంది. మంచి నిద్ర కళలో ఉంది. ఇంట్లోనే ఉన్నాను అనుకుంటోంది. ట్రైన్కి నాకెందుకో నిద్రలో గాఢ నిద్రలో బెర్త్ మీద ఉన్నవాణ్ణి ఏదో ప్రమాదం వస్తోంది లే అని ఎవరో వీపు మీద చరిచి లేపినట్టు అనిపించింది. గభాలన లేచి వెంటనే దృష్టి నా కూతురు లోయర్ బెర్త్ మీద లేదు అని గుర్తించాను. నా భార్యని లేపి అడిగాను, ఏదే అమ్మాయి ఏదని అడిగాను. నాకు తెలియదండి అంది. గబగబా వెళ్ళి ఆ బాత్రూములు తలుపు తీసి చూశాను. నా అదృష్టం లోపల బోల్ట్ చేసి ఉంటే అది లోపల ఉండిపోయింది అనుకుని ఉండేవాడిని. తలుపులు 2 తీసే ఉన్నాయి. అరే ఇక్కడ లేదు అంటే బయటకు వచ్చి చూస్తున్నాను, గ్రీన్ దీపం చూపించేస్తున్నాడు గార్డ్. బండి బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది. మా పాప మంచి నిద్ర కళ్ళతో లేచి అక్కడెక్కడో ప్లాట్ఫామ్కి అక్కడ అలాగే నిలబడి ఇలా ఉంది కళ్ళు మూసుకుని. కంపార్ట్మెంట్లోంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లను అక్కున చేర్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చి బోగీలోకి ఎక్కాను. ట్రైన్ కదిలిపోయింది. ఒక్క క్షణంలో నా కూతురు నాకు దక్కేటట్టు నిద్రపోతున్న వాణ్ణి లేపి, ఉరే నువ్వు భవిష్యత్తులో కన్యాదానం చెయ్యాలరా, ఆదమరిచి నిద్రపోతున్నావని నా ఇంట పుట్టిన అమ్మవారిని మళ్ళీ నాకు తెచ్చిచ్చిన అమ్మ ఎవరు? ఆ అమ్మ పాదాలకి నేను ఎన్ని మాటలు శిరస్సు వంచి నమస్కరిస్తే నా జీవితంలో నేను రుణం తీర్చుకోగలను. అసలు రుణం అన్న మాట నేను వాడను.
నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి మా అమ్మ పాదాలకు తొడిగినా అది తీరేది కాదు. అందుచేత అమ్మ ఇచ్చినటువంటి వైభవాన్ని అమ్మకే అంకితం చేస్తూ 4 మాటలు చెప్పానంతే. ఒకసారి నా జాతకంలో అపారమైనటువంటి ప్రమాదము పొంచి ఉన్నది అని అటువంటి స్థితి వచ్చింది నాకు గ్రహాల చేత మా గురుదేవులు సర్వకాలముల యందు నేను బ్రతికుండాలని కోరుకునేటటువంటి మహాపురుషుల్లో మా గురువుగారు ఒకరేమిటి, నిజమునకు యథార్థమునకు ఈనాడు శరీరంతో నాకు తల్లిదండ్రులు లేరు. కానీ ప్రతిరోజు అభిషేకం చేసేటప్పుడు నా శిష్యుడు బాగుండాలని ఆశీర్వచనం చేసి పరమశివుడి పాదములు పట్టి ప్రార్థన చేసి నాకు రక్షణనిచ్చే మహాపురుషుడు మా గురువు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు. అందుకని ఆ గురువులు ఒకనాడు నాకు చెప్పారు, నీ జాతకంలో కొంచెం ప్రమాదకరమైన స్థితి ఉంది, నువ్వు ఒక్కసారి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారి దర్శనం చెయ్యి అన్నారు. తప్పకుండా పెడతానండి. తిరుమల వెళ్ళి వెంకటాచలపతి దర్శనం చేసుకుని వస్తూ విజయవాడలో అమ్మ దర్శనం చేసుకొద్దామని బయలుదేరాం. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందో తెలుసా అండి? తిరుమల ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతున్నాం. అది కూడా ఎప్పుడు జరిగింది, ఇక్కడ సభలోనే ఉన్నారు బ్రహ్మశ్రీ శంకరం గారని, వాళ్ళ అమ్మాయి వివాహం ముందు రోజు రాత్రి. అసలు నిద్ర లేదు నాకు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి మా అక్క కొడుకుతో జరిగింది. సరే, వివాహం అయిపోయిన తర్వాత మరునాడు ట్రైన్ ఎక్కి తిరుమలలో వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే నా పక్కన కూర్చున్న జంట ఎప్పటికీ పడుకోవట్లేదు. నేను పడుకుందాం అంటే నాది మిడిల్ బెర్త్. వాళ్ళు పడుకుంటే కదా నేను పడుకోవడం, బెర్త్ తీస్తే వాళ్ళు కూర్చోవడానికి వీల్లేదు. అందుకని నేను, అమ్మ నాకు రాత్రి అలా నిద్ర లేదు తల్లి, నేను పడుకుంటాను, బెర్త్ వేసుకుంటానంటే వాళ్ళు అన్నారు, ఒక్క అరగంట ఆగి వేసుకోండి, మేము మాట్లాడుకోవాలన్నారు. సరే, ఏమిటో వాళ్ళ ఇంత చేసి వాళ్ళు ఏమైనా 2 స్టేషన్లలో దిగిపోతారా అంటే భార్యాభర్తలు. సరే, ఫోన్ లేని ఊరుకున్నాను. కాసేపు ఆగా ఆవిడంది, మీరెవరు, మీ పేరేమిటి, అది ఇది అడిగి, నాతో ఆఫీసులో పనిచేసే ఒక ఆయనకి ఆవిడ అక్క చెల్లెలవుతుంది. మీరా, ఫలానా అతను మీకు తెలుసా అని నాతో కాసేపు మాట్లాడారా, అయిపోయింది. మిడిల్ బెర్త్ లో పడుకున్నాను. ఒక 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత, మీరు నమ్మండి నమ్మపోండి, అమ్మవారి సౌందర్యలహరి చెప్పుకుంటూ ఈ విషయం చెప్తున్నాను, ఎవరో నా చెవు దగ్గరికి వచ్చి అన్నారు, రైలు పడిపోతోందిరా, దూకే బెర్త్ మించి అన్నారు. నేను గభాలన మిడిల్ బెర్త్ మించి కిందకు దూకేశాను. అసలు నేను దొల్లినా పడినాం, ఎందుకంటే బెర్త్ కన్నా పొడుగు, నాకు రైల్లో ఎప్పుడు బెర్త్ సరిపోదు. 2 చైన్లు నాకు అడ్డుకుంటాయి, కింద పడే అవకాశమే లేదు. నేను అలాంటి వాడిని బెర్త్ మించి కింద పడిపోతే పాప ఆ లోయర్ బెర్త్ మీద తల్లి చెయ్యిలా పెట్టుకున్నారు, ఆ చెయ్యి మీద పడిపోయాను. తక్కువ మనిషినా చిన్న మనిషినా గర్భంతవాడినా, ఆ తల్లి చెయ్యి అదిరిపోయింది. ఇంకొకళ్ళైతే చెప్పుచ్చు కొట్టేసిన, ఇంత రాత్రి ఎందుకురా పడ్డావు ఇక్కడని. ముందు 20 ఆ తల్లి తోని తెలియ చేయించి, ఆవిడ ఆశ్చర్యపోయి లైట్ వేసి, అదేమిటండి అలా దూకేశారు బెర్త్ మించి అండి, రైలు పడిపోయిందండి అన్నాను. రైలు పడిపోవడం ఏంటండి, రైలు నిక్షేపంగా పెడుతోందంటే మా ఆవిడ లేచింది పక్క లోయర్ బెర్త్ మించి. అదేంటంటే రైలు పడిపోవడం ఏంటండి, అసహ్యంగాను, చక్కగా రైలు ఎడుతుంటే ఎక్కి పడుకోండి బెర్త్ మీదంది. నేను, ఇదేంట్రా ఎప్పుడూ జరగలేదు జీవితంలో, రైలు పడిపోయిందని ఎవరో చెప్పారు ఏంట్రా నాకు వచ్చని. లేదు, రైలు పడిపోయిందని నాకు వచ్చి చెప్పారన్నాను. అంటే ఏమిటండి మీ అమాయకత్వం, మీకు నిద్ర లేక ఏదో వెర్రికలు వచ్చినట్టుంది, పైచ్యం ఎక్కువై పడుకోండి అని. పడుకున్నాను. ఆగిపోయి ఉంటే, ఇదేంటి ఎవ్వరూ లేరు రైల్లో, రేణిగుంటలో రైలు ఉందని కిందకి దిగి ఎవరో కాఫీలు అమ్ముకునేవాడిని అడిగాను, ఏమయ్యా రైలు ఇక్కడ ఆగిపోయింది అని, తెల్లారిపోయి 7 అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉందేమన్నాను. మీరు చాలా అదృష్టవంతులండి, ఈ రైలు 1 గంట క్రితం పడిపోయి కొన్ని 100 మంది చచ్చిపోవలసింది. అనుకోకుండా లాస్ట్ మినిట్ లో డైరెక్షన్ మార్చి గూడ్స్ వదిలేరు, ఆ గూడ్స్ మొత్తం పడిపోయింది, అందుకని ఈ ట్రైన్ ఉండిపోయిందని. అలలో రావలసినటువంటి ప్రమాదము యొక్క ఫలితమును అనుభవింపచేసేసాడు, మళ్ళీ జీవితాన్ని కటాక్షించాడు. పడిందా లేదా రైలు? పడింది. ఏ రైలు పడింది? ఈ రైలు పడినటువంటి అనుభూతిని స్వప్నంలో పొందాను. రైలు పడిందా లేదా? పడడము జరిగింది, ఎవరికీ ప్రమాదం లేకుండా గూడ్స్ పడింది. ఎంత చిత్రం చూడండి పరమేశ్వర కృప. ఆశ్చర్యపోయాను ఆ రోజున నిజంగా. ఈ విషయం మొన్న తిరుమల నుంచి వస్తూ ఎవరితోనో ప్రస్తావన చేశాను. అందుకని అమ్మవారిని నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి చెప్పండి? మీరు నిద్రపోవచ్చు, అమ్మ కన్ను తెరిచే ఉంది, ఎడం కన్ను. ఆవిడ చంద్రుడిగా ప్రకాశిస్తూ మిమ్మల్ని రక్షించుకుంటూనే ఉంది. ఆనాడు రాత్రి మేము నిద్రపోతే నా బిడ్డని నాకు ఇచ్చింది ఎవరు? కుడికంటిగా ఆవిడ ఈ కన్ను తెరిచి పగలంతా మిమ్మల్ని రక్షిస్తోంది. సంధ్యాకాలములుగా ఈ కంటితో ఆవిడ చూస్తూనే ఉంది. కళ్ళల్లో పెట్టుకుని మా అమ్మ నన్ను చూసుకుంటూ ఉంటే నాకు బెంగేమిటి? ఇదిగో ఇది నేర్పడానికి శంకరాచార్యులు వారు బెంగ వదిలేయి, భయం వదిలేయి, నీతో ఊపిరి తీయిస్తున్న అమ్మ మీ అమ్మ. ఆ పరాశక్తికి నీ యోగక్షేమాలు చూడడం చేత కాదురా, నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావు? ఆ అమ్మని నమ్ముకుని
అమ్మా పగలు నువ్వు, రాత్రి నువ్వు, 2 సంధ్యలు నువ్వు అని రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటున్నావమ్మా, అలాగే రోజు 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 నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని నన్ను రక్షించమ్మా అని అనకు. అలా అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకో అనాలా? అనక్కర్లేదు. అమ్మా చూసుకుంటున్నావను. ఎలా అంటావు? ఇలా అను. అమ్మా ఒక కన్ను నిన్ను కాదు చూసుకుంటున్నది, సమస్త జగత్తుని చూస్తోంది ఆవిడ. ఇది ఎరుక లేకుండా పోతోందంతే. ఈ మాట చెప్పు, తల్లి ఎంత పొంగిపోతుందో.